ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. నమస్కారం అండి. నమస్కారం. ఈ కమాల్ కమాల్ మాటలు సత్యమైన స్వర్గంలో ఉన్న మాటలు ఇండియా మదర్ ఇండియన్ అమ్మ శైలంబల్లి కనకదుర్గమ్మ ఎలా మనతో మాట్లాడుతుందమ్మా ఏంటి ఎలా మాట్లాడుతుంది. మన ప్రస్తుత పరిస్థితిలో మన హిందుస్థాన్లో మన అగ్రకి రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున గారు, అక్కడ రాహుల్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ అమ్మ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వారే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మన భారత సంవిధానము ఆ లోకతంత్రము అంటే డొమెస్టిక్ మరి లేదు, కథం అయిపోయిందని అంటున్నారండి. ఎస్, అయితే ఈ లోకతంత్రం కథం అయిపోయిందంటే ఎలా కథం అయిపోయింది? ఎలా కథం అయిపోయింది? మీ మనిషితో మీరు మాట్లాడండి. ఎలా కథం అయిపోయింది? ఈ ఇండియన్ గురు హాటో హోం సత్యమం లోక్ సమర్పిత మీడియా ఈ మనిషితో అమ్మ కనకదుర్గమ్మ ఎలా మాట్లాడుతుంది? మనిషితో మోసా గురుమూర్తి నా ద్వారా మీకు సందేశం ఇస్తుంది. అంటే నా పేరు కాదండి, మోసా గురుమూర్తి మా తాతగారి పేరు, మా అమ్మ నాన్నగారు నాకు పేరు పెట్టారు. ఎలా మాట్లాడుతుంది అందరూ? లోకతంత్రం, లోకమంత్రం, లోకయంత్రం మూడు ఉన్నాయండి. మూడు. లోకతంత్రం అంటే హిందుస్థాన్ జనతా జనార్దన్కి మనం మనసుతో తెలుసుకోవాలి. లోకతంత్రం అది. లోకమంత్రం అంటే హిందూ, ముస్లిం, ఇసా, సిక్కుల 4 మతాల్లో తమ తమ దేవుళ్ళు, ప్రభులు, సాహిబులు, నవాజులు, గురూజీ, సిక్కు అందరూ జపన చేస్తూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఈ పొలాల మీద, పంటల మీద మన పంటలు పండించి మన దేశాన్ని బంగారం దేశం చేయాలి హిందుస్థాన్. ఇది లోకమంత్రం. లోకయంత్రం అంటే ఓం సత్యమే.